మరి అతి ముఖ్యమైన విషయం నిలబడి చెప్తారు. అంతకుముందు ఏ గోళీలు పక్కన వేసుకోవాలా? ఒక నొప్పి గోళీ వద్దు. వాళ్ళ వీడు అరెస్ట్ କରି వాళ్ళ రెండు తెల్లారు. ఇవాళ ఏం చేసేది లేదు, ఇవాళ ఆల్రెడీ తుడిసేడు విన్నారా. అదేవిధంగా చుక్కల మనం రోజు 7 సార్లు వేయాలి. చెప్పిన ఎట్లా వేయాలో పడబెట్టేయాలి. మామూలు కూసబెట్టేసాడు మీకు ఏదో కృష్ణ గారు క్లుప్తంగా ఈ సంస్థ చేసినటువంటి అభివృద్ధి, ఏమేమి కార్యక్రమం, సామాజిక కార్యక్రమం చేస్తున్నారని కూడా మీ ముందు వచ్చింది. మీ అందరికి కూడా తెలిసిందే. కానీ నేను రెండు విషయాలు మీ దృష్టికి తీసుకురావాల్సింది. ఒకటి, సమాజంలో ఎంతోమంది ఉంటారు, మన గ్రామాలలో కూడా ఎంతోమంది ఉంటారు. గ్రామంలో ఒక బాట మనం పోతుంటే, ఒక పోట్లాయి రాయి ఉంటే దాన్ని చూస్తారు, అందరూ వెళ్తూనే ఉంటారు. ఒక మంచి మనసున్న మనిషి దాన్ని తీసి ఒక 2 నిమిషాలు ఆగి పక్కకు వెళ్తాడు. అట్లా ఈ జైత్యాల పట్టణంలో కృష్ణ గారు చెప్పినట్టు, కలెక్టర్ గారు చెప్పారు అందరు చేయాలని. కానీ మనం అంటే చేస్తున్నారు, సంజయ్ గారు చేస్తున్నారంటే అది అందరికీ రాదు. అది స్వతహాగా నేను సామాజిక కార్యక్రమం చేయాలి, నేను ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనేది ఈ భూమి మీద పుట్టినందుకనే గుణం రావడం అనేది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అది ఆలోచన తప్ప అది ఎవరో చెప్తానో, ప్రేరేపించబడతానో, కలెక్టర్ చెప్తానో, లేకపోతే సీఎం చెప్తానో వచ్చే ఆలోచన కాదు. అలా డాక్టర్ సంజయ్ గారు వాళ్ళ తమ్ముడు, నేను క్లాస్మేట్స్, నేను అడ్వకేట్. నేను సంజయ్ గారు మెడిసిన్ చదువుతున్నప్పటి నుంచి కూడా వారి ఇంటికి పోతుంటే, వారి నాన్నగారు కూడా అడ్వకేట్, మేము వారి ఇంటికి పోతుంటాం. కానీ సంజయ్ గారు కొత్తగా ప్రాక్టీస్ తెచ్చిన తర్వాత డాక్టర్ జనార్దన్ గారి దగ్గర జూనియర్గా ఉన్నారు. అప్పుడే మేము ఈ వాళ్ళ బ్రదర్తో ఉన్నటువంటి సన్నిహిత్యంతోనే ఎన్నోసార్లు డిస్కషన్ చేస్తుంటాం. కానీ అక్కడ జనార్దన్ గారి దగ్గర పెద్ద డాక్టరు, మంచి డాక్టరు, బాగా పబ్లిక్ బాగా వస్తుంది. అప్పుడు డాక్టర్ ఐ స్పెషలిస్ట్ అంటే ఒక జనార్దన్. అప్పుడే తను అక్కడ సాటిస్ఫై కాలేకపోయాడు. ఏమున్నాకేమి ఇది ఇట్లా కాదు, నేను నా ఫంక్షనింగ్ స్టైల్ వేరు, నేను ప్రజలకు వేరే చేయాలి. కానీ జనార్దన్ గారు ఒక ప్రిన్సిపల్ మనిషి, నేను వినలేకపోతున్నా, ఐ వాంట్ నేను సపరేట్గా పెట్టి నేను నా మైండ్ ఆలోచనతో పోవాలని ఎన్నోసార్లు కూడా డిస్కషన్ చేసి, మేము మొన్న కాలు ఫ్రాక్చర్ అయింది అనుకోకుండా పడితే అని అంటే, మీరు ఇక్కడ ఉంటే ఈ లక్షల మంది వేల మంది వస్తుంటారు ఊళ్ళకి వెళ్ళి, నీకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది హైదరాబాద్ పోవాలంటే ఒక నిలరాక రాకన్నా అని కూడా చెప్పారు. మళ్ళీ నేను ఇప్పటికి వెళ్ళదు జ్యూస్ తాగుతున్నా. వాస్తవంగా జ్యూస్ తాగుతుంటే ఎమ్మెల్యే సాబ్ కాలు వస్తారు. అరే
ఎప్పుడు వచ్చింది అన్న అని చెప్పి నేను ఇమ్మీడియట్ హాస్పిటల్కి వచ్చిన ఇప్పుడు మీ కార్యక్రమంలో పాల్గొన్నాను. అంటే ఆయన మనసంతా ఇక్కడ ఏదో ఓతుంది, ఇక్కడ మొదలు ఇక్కడ ఏదో కావాలి అంటే మనిషి లోపల ఆ తత్వం ఉండాలి. ఓళ్ళు చెప్తేనో అత్తనో ఏదో కాదు. కాబట్టి దానికి సపోర్ట్గా ఇప్పుడు కృష్ణ గారు, నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా మసాలా కృష్ణ, వాళ్ళ నాన్న కూడా వాళ్ళ బ్లడ్ కూడా వాళ్ళు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆ మఠానికి, దానికి, దీనికి, సామాజిక కార్యక్రమాలకు అన్నిటికీ కూడా సాయం చేస్తున్నారు. చెప్తాను మీకు నంచాల కృష్ణ ఒక 20 సంవత్సరాల క్రితము, అరే మీరు రోడ్డు ఏంది అని అందరూ మీరు ఉన్నారు, నేను కూడా నెంబర్ అయితే నెంబర్ చెప్పి ఇది అన్న అంటే ఆయన ఒక గంట తర్వాత నవ్వి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇది ఉట్టిగా ఇట్లా ఓనో లట్టే 5,000 రూపాయలు 5,000 గంట కట్టే సంస్థ కాదు, దీనికి సిస్టమ్ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తాము అంటే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి దాన్ని స్పాయిల్ చేయకుండా మంచిగా కరెక్ట్ చెప్పింది చేయగలుగుతారా వీళ్ళు, ఇవన్నీ ఆలోచించే మీరు టీం అంతా సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టీము ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి కూడా జగిత్యాల నడుపుతుంది. జగిత్యాల ఈ టీం ఎస్టాబ్లిష్ అవ్వడము, ఈ సంస్థ కార్యక్రమాలు చేయడం అనేది మనందరికి గర్వకారణము. ముఖ్యంగా ఈ రోటరీ అనేది ఈ జగిత్యాల పట్టణంలో కూడా దిగ్విజయంగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారంటే వీళ్ళున్న మెంబర్స్కు వీళ్ళందరికీ కూడా డాక్టర్ సంజయ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిన్న మా పావని కంటి ఆసుపత్రిలో దాదాపు 33 ఏళ్ల కింద విట్పల్లి పావని కంటి ఆసుపత్రిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 34వ సంవత్సరాలు కొత్త సందర్భంలో కూడా జగిత్యాల్లో ఉచిత కంటి ఆపరేషన్లు అలాగే కొనసాగించడానికి నాకు సహకరిస్తున్న డాక్టర్ విజయ్కి, గీతికకు, అట్లనే మా దవాఖాన కంపౌండర్లు అందరూ బాగా పనిచేసిన కదండి, ఆ కంపౌండర్లందరికీ, సిస్టర్ అమ్మలకు, మా ఆయమ్మలు ఎంత మంచిగా సాఫ్ ఉంచారా, అట్లే మా మందుల దుకాణం, అద్దాల దుకాణం, ల్యాబ్ కానీ అందరికీ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. కళ్ళ ఆపరేషన్లు చేస్తూ ఉంటే ఉన్నోళ్ళు ఉన్నప్పుడు పైసలు ఇచ్చిపోతారు, కొంచెం లేనోళ్ళు వచ్చి అడిగి రాసుకుంటారు. కొంతమంది ఉన్నా కానీ నాకున్న సంబంధాలతోటి చేయించుకుంటామంటే రాజు చేసేస్తూ ఉంటాం. అట్లా కొన్ని వేల ఆపరేషన్లు చేసినాం. కానీ పనులు చేస్తూ ఉంటే ఆ భగవంతుని అండర్ కూడా ఉంటుంది. మానవ సేవనే మాధవ సేవ అంటాడు. ఉదయం లేసి అనుకుంటాం అన్నట్టు డాక్టర్ వైద్యం చేస్తాడు, భగవంతుడు న్యాయం చేస్తాడు అని చెప్పి ఆ దేవునికి మొక్కుతాం, ఆపరేషన్ చేస్తాం. ఇప్పటికీ భగవంతుని దయ వల్ల నేను తీసుకునే జాగ్రత్తలు, చదువుకున్న చదువు, మాకున్న మంచి మిషన్లు, ఇవన్నీ కలిపి అసలు కన్ను దెబ్బతిన్న అన్నోళ్ళు ఎప్పుడో ఒకరు, వేలకొకరు పుస్తకాలను రాసుకుంటే 100 అటు ఇటు అయితే, కానీ 1000 తప్ప మిగతా అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి. అది జరగబట్టే ఆ నమ్మకంతో మరి సంజయ్ కుమార్ నేను రాజకీయాలు తిరిగినా, పొద్దుతే టీవీలో మన టీవీ సూర్య ఆడ తిరుగుతుంటే ఈడ తిరుగుతుంటే చూపించిన మనం చేసే దాంట్లో వాడు కూడా అడ్డం దిడ్డం మాట్లాడితే ఆ దేవుడు చూసుకుంటాడు తప్ప మనకేం బాధలేదు. వాళ్ళ పని మనం చేసుకుంటూ పోవాలని చెప్పి నిరంతర ప్రక్రియ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇంకా ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. నేను ఈ సంస్థ ద్వారా వచ్చే వారం రాయకల్లో క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం, మళ్ళీ వచ్చే వారం జగిత్యాల క్యాన్సర్ క్యాంప్ పెడుతున్నాం. అట్లనే ప్లాస్టిక్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి రోటరీ సంస్థ ద్వారా జూట్ బ్యాగ్స్ అంటే ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మేము చేసేయని వాస్తవాన్ని చెప్పుకోం, చాలా చేస్తూనే ఉంటాం. అట్లాంటి వాటికి సహకరిస్తున్న అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పారు మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు అర్జెంట్గా ఒక 4 తక్కువ ధర కాకని 4 దస్తులు కొనుక్కోరు, తీసుకోపోతారు ఇంటికాడ బిడ్డ అరేసుకోరు. అతి ముఖ్యం కాబట్టి ముందుగా చెప్తాను, రేపు పొద్దుగాల ఆ దస్తుల్లో నేను గిన్నెల నీళ్ళు తీసుకొని అలా 2 మంచిగా మరగబెట్టారు. చేపలు మరవేసి చేతులు కట్టుకోవాలి. మీ ఏళ్ళ గోర్లకు మైలు ఉండద్దు, గోర్లు ఉండద్దు. చేసినా అందరు డబల్ తాతో చేయించిన అయినా ఇంకోటి సార్ మీరు ఆవిడ నేనే చేస్తా అంటాడు, నాకు కూడా అలాగే చేయాలి కాబట్టి చేస్తా ఉన్నాం. అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ మధ్య కాలంలో నా సొంత ఊరు అంతర్గాం దగ్గర ఉంటుంది. ఈయన మా సర్పంచ్ ఉన్నాడు, ఈయన కూడా 2 చేశాను, దక్కులు వెంకటరావు అని దేవయ్య. అయితే మొన్న అంతర్గాం కాడ
మా డాక్టర్లతో క్యాంప్ పెట్టించారు. క్యాంప్ పెట్టించినప్పుడు కంటి పరీక్షలకు కూడా ఆ రోజుగా నేను వేరే దగ్గర పోయినా మాతో డాక్టర్లు పెట్టి చూస్తే ఆ క్యాంప్కి వచ్చిన వాళ్ళు 38 మంది మళ్ళీ కళ్ళ ఆపరేషన్లు అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి నా సొంత ఊరు 33 ఏళ్ళకి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర రూపాయలు ముట్టా, ఎందుకంటే కుటుంబ సభ్యులు లెక్క అందరైతే మాతో ఉన్నోళ్ళే, కలిసి ఉన్నోళ్ళే, చాలా మంది మాతో పనిచేసిన వాళ్ళు ఉంటారు మా దగ్గర. 38 మందికి ఆ ఊళ్ళో ఇంచున్నాయి. అంటే ఇక వేరే ఊళ్ళో కానీ పట్టణంలో కానీ జిల్లాలో ఎంతమంది చూపు లేని వాళ్ళు, వాళ్ళకు లైన్ లేదు, మా అందరి వాళ్ళకు పైసలు లేవు, అయినా కానీ అంతమంది వీళ్ళు అంటే ఇంతమంది ఉన్నారు. కాబట్టి ఈ కంటి వైద్య శిబిరాలకు ఇంత ఆవశ్యకత. ఇక రాజకీయాల నుండి నేను ఎక్కువ విమర్శించద్దు, చేసేది చేసుకుంటూ పోవాలి. ప్రభుత్వం తరఫున ఒక 1000 రూపాయలు వస్తుండే, ఇప్పుడు దాన్ని 2000 చేసి దానికి 20 రూల్స్. అది ఆధార్ అడుగుతారు, రేషన్ కార్డు అడుగుతారు, కంప్యూటర్లో పెట్టమంటారు, ఎన్నిసార్లు వచ్చిందో రాయమంటారు, ఆ సూప్ ఎంత వచ్చింది రాయమంటారు, ఈ ఫోటో పెట్టమంటారు. ఆ పనికే మా కంప్యూటర్ ఆపరేటర్కు అదంతా అవుతుంది. అంటే ఇట్లా ఉన్న సందర్భంలో నేను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఉండాలని చెప్పి మైక్రోస్కోప్ ఆపరేషన్ చేసే ఒక పరికరాన్ని వనపర్తిలో మట్టి గుడ్డ కూడా ఇంటికి తెప్పించి డాక్టర్లకు చెప్పినాం. ఇక అనుకున్నట్టు మీకు తెలియదు కాదు, కొంతమంది డాక్టర్లు వస్తుంటారు పోతుంటారు ఈ సర్కారు దాంట్లో. కాబట్టి మళ్ళా మనకి బాధ్యత ఉంటుంది. తీటిదా మొత్తం మంది వస్తారు, ఇది సహజంగా ఉంటాయి. వాస్తవానికి మన దవాఖానా కలుస్తుంటే 100% మంది తృప్తిగా అవుతారు. నేను ఇప్పుడు రాజకీయాలకు పోయినా ఆడ కూర్చుంటే 100% మంది కూడా పనులు చేయలేదు, 12 మందికి లేదు. మా భువన కూడా ఎక్కే తను కూడా మండల స్థాయిలో మంచి నాయకుడిగా ఉండే. కానీ అదొక రకమైన సేవ విస్తృతంగా ఇంకా చాలా మాట్లాడి ఈ రోటరీ క్లబ్ లో కూడా ఇంతమంది మిత్రులు అంచనాకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా ఈ కంటి శిబిరాలు చేస్తాం. ఎందుకు చేస్తాము ఈ కళ్ళ శిబిరాలు అని అంటే, ప్రపంచంలో ఎక్కువ మంది అందుకున్న దేశం అందులో మనం ఉంటాం. ప్రపంచంలో ఎక్కువ మంది కన్ను కనబడిన వాళ్ళు ఉన్న దేశం ఏదంటే మన భారతదేశం. అయితే అందరు అనుకుంటారు దీంట్లో ఏమున్నది చేయరా, ఇది చేయాలంటే కూడా ఒక సంకల్పం ఉండాలి. నేను కూడా చాలా మంది మా యువ డాక్టర్లకు చెప్తుంటాను, ఎందుకంటే నాకు కూడా 60 ఏళ్ళు దాటిపోయినాయి, 60 ఏళ్ళ పడ్డాయి, 33-34 ఏళ్ళకే చేస్తున్నాం. కొత్త వాళ్ళు కూడా చేయాలని చెప్తే కొత్తగా మా డాక్టర్ విజయ్ వాళ్ళ నాన్న కూడా పెద్ద ప్రొఫెసర్, ఎంతోమంది చదువులు వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ దాంట్లో బయట పోతే కోట్లు సంపాదించవచ్చు, కానీ సర్కార్ దవాఖాన నుండి సేవ చేసిండు. అట్లాంటి జీన్స్ అంటారు, అలాంటి మూలాలున్న విజయ్ నా తమ్ముళ్ళగా ఇప్పుడు సహకరిస్తున్నందుకు మీ అందరి పక్షాన విజయ్కి ధన్యవాదాలు తెలుపుతూ పక్కన 3 ఏళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. సర్కార్ దవాఖానలో రోజు చేయిస్తే, రోజు 10 మందికి చేయిస్తే ఈ బరువు తగ్గుతుంది అంటే అనుకున్నట్టు తగ్గలేదు, తగ్గదు కూడా. దానికి ఇప్పుడే ఉదాహరణ చెప్పిన గంత దగ్గరుడు మా వెంకట్రావును మా అమ్మ చేత అన్నం తింటాడు, నేను ఆపరేషన్ చేసినంతసేపు చెప్తాడు, అమ్మ మంచిగా ఉన్నదా, ఇంటికైతే నన్ను తినకుండా పంపకపోవు అని అది వెంకట్రావు అన్నాడు చెప్తాను. నేను ఆపరేషన్ చేసేటప్పుడు అసలు ముచ్చట విడిచిపెట్టేది, మా అమ్మ ముచ్చట అన్నం తిన్న ముచ్చట చెప్తాడు. అంటే గత సంబంధం ఉన్నాడు మొత్తం పడేదానికి రాలేను. కారణం ఏంటంటే షుగర్. ఆ షుగర్ ఉండే వరకు కూడా తొందరగా కంటి చూపు తగ్గుతుంది. అదేవిధంగా కొంత ఆహార లోపం కావచ్చు. దాంతో పాటుగా మనం విదేశాలలో మంచి నల్లద్దాలు పెట్టుకొని పెద్ద పెద్ద పెట్టుకుంటే అప్పుడప్పుడు సోప్ అనుకుంటాం. ఈ కిరణాలలో కూడా కొంచెం అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా పడి వాటన్నిటి వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి సందర్భంలో రోటరీ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ క్యాంపులు చేయడం జరుగుతూ ఉంది. రోటరీ ఆపి పేరును పెట్టుకుంటే స్వచ్ఛంద సంస్థలకే ఆ కొద్ది నిధులు ఇచ్చేటి ఇస్తారు కాబట్టి తద్వారా. రెండవది, ఏ పని చేసినా ఒక్కళ్ళని చేయలేదు, అందరం కలిసి చేస్తేనే అది సమిష్టిగా చేస్తేనే దానికి ఇంకా బలం ఉంటుంది. అందుకోసం మా కుటుంబ సభ్యులాగా ఇక్కడ మేము అందరం కొద్దిగా ఎక్కువ ముందరికి వస్తాం, కొందరు తక్కువ వస్తారు, కొందరు మాట్లాడతాం, కొందరు మాట్లాడతాం.
అందరి సహకారంతో ఇంకా కొంతమంది వెనుకుండా ఇంతమంది సతీష్ డాక్టర్ కూడా చచ్చిపోయాడు. అలాగే చాలా మంది సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముందు కూడా భగవంతుని దయ వల్ల అదేవిధంగా మా మిత్రులందరి సహకారంతో పాత్రికేయుల సహకారం కావచ్చు, అధికారుల సహకారం, ముఖ్యంగా మా ఆసుపత్రి సిబ్బంది ఇక శనివారం అని చూడకుండా ఆదివారం అని చూడకుండా డాక్టర్ విజయ్, గీతిక, మా సిబ్బంది అందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఇందులో దేవుడికి మొక్కుతాం, దేవుడు కనవాడు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అరే మనకు ఈడ పడకపోతే మార్కులు గీడ పడతాయి.